భూభారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి మండలంలో భూభారతి చట్టంపై నిర్వహించే అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగునీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నెల 25లోగా గిగ్ వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జీవో రిలీజ్ చేసింది సర్కార్. తొలి కాపీని సీఎం రేవంత్ కు అందజేసింది కేబినెట్ సబ్ కమిటీ. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజన చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ ఏలో ఉన్నవారికి 1% రిజర్వేషన్, గ్రూప్ బిలో ఉన్నవారికి 9%, గ్రూప్ సిలో 5% రిజర్వేషన్లు కల్పించింది. భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగునీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు సీఎం. ఎక్కడా లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని కలెక్టర్లకు సూచించారు. భూభారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. జిల్లాల్లోని ప్రతి మండలంలో భూభారతి చట్టంపై నిర్వహించే అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. ఎన్సీహెచ్ఆర్డీలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు సీఎం. ఇందిరమ్మ ఇండ్లపై ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించాలన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తరువాతే తుది లబ్ధిదారుల జాబితా ప్రకటించాలన్నారు. తాగునీటి సరఫరా విషయంలో జిల్లాల్లో వేసవి యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు సీఎం. గిగ్ వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలన్నారు సీఎం రేవంత్. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా సదుపాయం, ఇతర హక్కులను కల్పించేలా కార్మిక శాఖ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్లు ముసాయిదాను తయారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, ట్రాన్స్పోర్ట్, ప్యాకేజ్ డెలివరీల్లో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారన్నారు సీఎం. ఈ నెల 25 నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలన్నారు. మేడే రోజున బిల్లును అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు సీఎం. సెక్రటేరియట్లో ఆర్జీల పరిష్కారానికి అధికారులు అనుసరిస్తున్న విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు. ప్రజాభవన్లో ప్రజావాణికి వచ్చిన ఆర్జీల్లో ఇప్పటి వరకు ఎన్ని పరిష్కారం అయ్యాయని అధికారులను ప్రశ్నించారు సీఎం. వివిధ విభాగాలకు ప్రజావాణిలో ప్రత్యేక డెస్కులు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ కు వివరించారు అధికారులు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించగా 54,619 అర్జీలు ప్రజల నుంచి వచ్చినట్లు చెప్పారు. జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాభవన్లో జరిగే ప్రజావాణి డాష్ బోర్డుతో అనుసంధానం చేయాలని సూచించారు సీఎం. ప్రజావాణి డాష్ బోర్డు యాక్సెస్ తనకు అందించాలని ఆదేశించారు. ఆర్జీల వివరాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల సమాచారాన్ని ఆన్లైన్లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలన్నారు రేవంత్.